వెల్కమ్ టు ఏవీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేవాటికి టెట్ వాయిదా కుదరదు. ఇక్కడ మనకి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 1/1 అయితే నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా మనకి ప్రధానంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్లో డిఎస్సి సంబంధించి అనమాట. ఈ యొక్క డిఎస్సి కనెక్ట్ చేయాలంటే ముందు మనకి టెట్ అయితే కంపల్సరీగా నిర్వహించాలి. టెట్లో క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ డిఎస్సి రావడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి అదే టైంలో ఈ యొక్క ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలంటూ వీరు ఒక డిమాండ్ అయితే రావడం జరిగింది. టెట్ వాయిదా కుదరదు. కేటీఆర్కు ట్వీట్ మంత్రి సబితా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట. ఒకే రోజు టెట్ ఆర్ఆర్బి పరీక్ష అంటూ ఇక్కడ సంబంధించి రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి అయితే క్లారిటీ ఇచ్చారనమాట. జూన్ 12న జరగనున్న ఈ యొక్క టెట్ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. అదే రోజు ఆర్ఆర్బి పరీక్ష కూడా ఉండడంతో టెట్ను వాయిదా వేయాలని రెండింటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి రిక్వెస్ట్లు అయితే రావడం జరిగింది. ఓ అభ్యర్థి టెట్ వాయిదా వేసేలా కృషి చేయాలని ఏకంగా రాష్ట్ర ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్కి అయితే తమ యొక్క సమస్యను అయితే వెల్లడించడం జరిగింది. సో 3.5 lakhs మంది ప్రజెంట్ టెట్ అయితే రాయిపోతున్నారంటే దానికి సంబంధించి రావడం జరిగిందనమాట. ఇది మనకి జూన్ 12న అయితే ఈ యొక్క టెస్ట్ అయితే నిర్వహించనున్నారు టెట్. అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్రమ నియామకాలను రద్దు చేయండి ఇంటర్ విద్యా పరీక్షణ సమితి డిమాండ్ అంటూ విద్యాశాఖ మంత్రికి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేవాడికి ఓడీలు ఓఎస్డీలు డిప్యుటేషన్ రద్దు చేయాలని ఇంటర్ విద్యా పరీక్ష సమితి అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్ అసోసియేషన్ అయితే కోరిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా జీవో నెంబర్ 16 ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ వివరాలను ప్రభుత్వానికి పంపాలని కోరారు. ఇంకా ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి 12 monthsకి సంబంధించి ఇంకా శాలరీస్కి సంబంధించి కూడా ఇక్కడ వీరు డిస్కషన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యా వాలంటీర్లో వచ్చిన రెన్యువల్ చేయక 2 సంవత్సరాలు విద్యా వాలంటీర్లను తీసుకుంటే ఈ ఏడాది కష్టం, ఉపాధ్యాయులు లేక నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరం అయ్యే పరిస్థితి అంటూ ఈ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థకు సంబంధించి మనకి ప్రధానంగా ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క విద్యాశాఖ నుంచి సుమారు 30,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ వీటన్నిటిని గ్యాదర్ చేసి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత ఇక రిమైనింగ్ ఎన్ని వేకెన్సీస్ ఉంటో వాటికి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ప్రజెంట్ 1/1 అయితే నోటిఫికేషన్ అయితే చాలా క్లియర్గా రిలీజ్ అయినాయి అనమాట. మనకి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ కూడా కొన్నిటికి అనౌన్స్ చేశారు. అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట, ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇక మనకి ప్రజెంట్ అయితే 16,000 మంది విద్యా వాలంటీర్లను తీసుకుందనమాట. ఉద్యోగాలు రావడం కొంతమంది వదిలేసి వెళ్ళడం దాదాపు 10,000 మంది వాలంటీర్లు ఉండేవాళ్ళు. కానీ కరోనా టైంలో ఇంకా విద్యా వాలంటీర్ తిరిగి విధుల్లోకి తీసుకోలేదనమాట. ఇక ప్రజెంట్ 2022-23 విద్యా సంవత్సరాలనే వీరిని విధుల్లోకి తీసుకుంటారో లేదో, అదేవిధంగా రెన్యువల్కి సంబంధించి అనమాట వీరిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లోకల్ బాడీ పాఠశాల అనమాట 26,065 ప్రభుత్వం అనమాట. ఈ 1 to 10th class వరకు చదువుతున్న విద్యార్థులు దాదాపు 20 లక్షల మంది వరకు ఉన్నారు. ఉపాధ్యాయులు అయితే 1,00,000 పైగా ఉన్నారనమాట. సో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు దాదాపు 21,500 వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 10,000 విద్యా వాలంటీర్లు అదనంగా అవసరమవుతారంటూ ఇక్కడ రావడం జరిగిందన్నమాట. అదేవిధంగా గతంలో ఎవరైతే పనిచేస్తారో విద్యా వాలంటీర్లుగా వాళ్ళని రెన్యువల్ చేయాలంటూ కూడా వీరు డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్లు కూడా 8 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికే జూన్ 6న నోటిఫికేషన్ వచ్చే అవకాశం అంటూ సెలవు ప్రక్రియ పూర్తి అంటూ దీనికి సంబంధించి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క బదిలీ ప్రక్రియకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా సమ్మర్ కంప్లీట్ అయిన అయ్యేలోపు వీరందరి ట్రాన్స్ఫర్స్ అనేవి చేయాలంటే, అదేవిధంగా ప్రమోషన్స్ సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పదవులు ప్రమోషన్లు కల్పించాలంటూ ప్రభుత్వ అనుమతి కోసం ఇప్పటికే నివేదిక పంపినట్లు తెలుస్తుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించేలా ఆర్థిక శాఖ 11,500 పోస్టులు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా దీనికి సంబంధించి ప్రక్రియ జూన్ 6 నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మనకి ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అవుతుందంటూ ఇక్కడ క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్స్ కానివ్వండి, బదిలీల కోడ్లకు సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క ప్రమోషన్స్ సంబంధించి ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక మనకి 30,000 వేకెన్సీస్ ఉండగా టీచర్ జాబ్స్కి సంబంధించి 11,500 అయితే ప్రజెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి
పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా వివిధ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర పోస్టులకు సంబంధించి కానివ్వండి, గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి అవుట్సోర్సింగ్ జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.